ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓ శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జునాది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఉన్నాము. అయితే ఇందులో మనం 36 శ్లోకాలు పూర్తి చేసుకొని మనం ఈరోజు 37, 38, 39వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని 2 వీడియోల ద్వారా తెలుసుకోబోతున్నాము. ఈ మొదటి వీడియోలో 37వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుని, రెండవ వీడియోలో 38 మరియు 39వ శ్లోకాలు తెలుసుకుందాము. అయితే మనం పోయిన వారం 6 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఈ 6 శ్లోకాలు కొంచెం ఒకసారి వెనక్కి వెళ్ళి ఏం చెప్పుకున్నామో రీక్యాప్ ఒకసారి రివ్యూ చేసుకుందాము. యజ్ఞశిష్టామృత భుజో, అమృతమును యజ్ఞశిష్ట అమృతమును భుజించిన వారు యాంతి బ్రహ్మ సనాతనం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? యజ్ఞాలన్నింటినీ గురించి కూడా మనకు బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ యజ్ఞములు చేస్తే వచ్చే ఉపయోగం ఏమిటి, అందులోనే మళ్ళీ యజ్ఞము చేయకపోతే ఏమవుతుంది అనేది ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు మనకి. ఓ కురుశ్రేష్ఠ అర్జున, ఈ యజ్ఞాలలో ఏ ఒక్కటైనా సరే పట్టుకుని, ఇన్ని చెప్పాను కదా, ఇందులో ఒక్కటైనా పట్టుకున్నా, అది సరిగ్గా నువ్వు ఆచరించినా సరే, యజ్ఞ శేషమైన అమృతాన్ని, అంటే మనం ప్రాణాన్ని షట్చక్రాలలో నిలిపి ఉండటమే మన ప్రధాన కర్తవ్యం. మనం యజ్ఞాలు చేసినా సరే ఆ దేవతలని మనము వారిని అనుష్ఠించి వారిని ఆవాహన చేసుకుని వారిని సంతోషపరిచినప్పుడే వారు మనకి ప్రసాదం కింద, అంటే మనం కోరిన కోరికలు వారు తీరుస్తారు. అలాగే ఇక్కడ యజ్ఞ శేషమైన అమృతాన్ని మనం భుజించాలి అంటే ముందు మనం ఆ దేవతలను వాళ్ళని తృప్తిపరచాలి. అంటే షట్చక్రాలలో ఎవరైతే అక్కడ అధిష్టాన దేవతలు ఉన్నారో వారిని తృప్తిపరచాలి. అంటే దాని లోతుల్లోకి వెళితే మనం యజ్ఞము అంటే మన ప్రాణ యజ్ఞము చేసినప్పుడు మన ఆ ప్రాణ లోపల ప్రాణశక్తిని షట్చక్రాలలోనే నిలిపి ఉంచి శేషము కొద్దిగా ఆ అమృతాన్ని మనం బాహ్య కర్మల కోసం వినియోగించుకోవాలి. అలా చేసిన వారు, అలా శేష అమృతాన్ని భుజించిన వారు ఎవరైతే ఉన్నారో వారు సనాతనమైన శాశ్వతమైన నిత్య నూతనమైన బ్రహ్మముని వారు పొందగలుగుతున్నారు. అది చేయకపోతే కాంట్రాస్ట్ ఏంటి? ఇప్పుడు ఇలా చెయ్యట్లేదు, ఏ ఒక్క యజ్ఞము కూడా చేయని వారు ఉంటారు. వారి పరిస్థితి ఏంటి అంటే, వారు ఈ దేన్ని చేయని వారు ఈ ప్రపంచంలో కూడా వాళ్ళు ఏది కూడా దక్కని వారు అవుతున్నారు. అంటే దుఃఖానికి లోనవుతున్నారు. ఇంకా పరలోకం సంగతి ఏమిటి అంటే, బాహ్య ప్రపంచంలో కూడా ఏది చేద్దామన్నా కూడా వాళ్ళకి ఎంతో భయము, అభద్రతా భావన కానీ, ఒక గిల్ట్ ఫీలింగ్ కానీ, ఇటువంటి ఆ మూడు చక్రాలలోనే కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంకా వారి చైతన్య స్థితి ముందుకు వెళ్ళేది
కనిపించదు. ఇంకా అసలు ఆ క్వెషనే లేదు కదా! అది ఎలా ప్రాప్తిస్తుంది? అంటే ఉన్నత చైతన్య స్థితి వారికి ఎలా ప్రాప్తిస్తుంది? అది ప్రాప్తించదు. ఎవరికి? యజ్ఞము ఏ యజ్ఞము కూడా అనుష్ఠించని వారికి, ఏది చెయ్యని వారికి, ఏది ఫాలో అవ్వని వారికి ఈ లోకంలోనూ దుఃఖమే, ఇంకా పరలోకం సంగతి ఇట్స్ ఔట్ ఆఫ్ క్వెషన్ అని చెప్తున్నారనమాట పరమాత్మ. అయితే 32వ శ్లోకంలో ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే, ఇక్కడ మనం బ్రహ్మణో ముఖే, బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మముఖే అని, అది మన మూలాధార చక్ర గురించి మనం ఇక్కడ కొద్దిగా తెలుసుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ చెప్పిన యజ్ఞాలన్నీ కూడా వేద ప్రామాణికం. మనకి ఎవరికన్నా డౌట్ వస్తుందేమో, కృష్ణుడు ఇన్ని యజ్ఞాలు ఎక్కడి నుంచి చెప్పారు, ఆయన సొంతగా చెప్తున్నారా, దీనికి ఏమన్నా శాస్త్ర ప్రామాణికం ఉందా అంటే ఎస్, ఇట్ ఈస్ దేర్. ఇదంతా కూడా వేదములలో చెప్పబడింది. అంతా మనకి స్క్వీజ్ చేసి దాని సారాన్ని మనకు అందిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక జగద్గురువై మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ యజ్ఞాలన్నీ కూడా వేదమ ప్రామాణికమే, వేదము నుండి వచ్చినవే, బ్రహ్మముఖము అని చెప్పటంలో, వేదముల నుండి వచ్చినవి అని చెప్పటంలో ఉన్న ఆ బ్రహ్మముఖం వెనుక ఉన్న అంతరార్థము. ఇంకా నిగూఢంగా వెళితే మనకి యోగ పరంగా చూస్తే ఏంటి అంటే అక్కడే మనకి బ్రహ్మముఖము అంటే ఈ సుషుమ్న మార్గం అని తెలుసుకున్నాం. అంటే ఏంటి, అనేక ఇట్లా ఏదైతే చెప్పారో ఈ అనేక యజ్ఞాలు బ్రహ్మముఖము నుండి అంటే వేదం ద్వారా విస్తరింపబడి ఉన్నాయి అని ఇక్కడే, అది ఆ మూలాధార చక్ర దగ్గర మనం ఈ గుదస్థానం దగ్గర ఓపెన్ అయ్యి అక్కడే మనకి సుషుమ్న మార్గం అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మనకి ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి మిడిల్ వరకు, బ్యాక్ ఆఫ్ అవర్ ఈ వెనక వరకు కూడా అది విస్తరిస్తుంది. ఆ మార్గం ద్వారానే మన ప్రాణశక్తి అనేది పైకి పైకి ప్రవహిస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్ లో మనం ఎఫర్ట్ పెట్టి ప్రాణాయామ సాధన చేస్తూ ఉన్నప్పుడే ప్రాణశక్తి ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే ఎక్కడికి వెళ్ళాలో ఆ మూల స్థానానికి ప్రవహిస్తుంది. అప్పుడే మనం ఉన్నత చైతన్య స్థితులను చేరుకుంటాము అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పారు. అయితే ఈ యజ్ఞాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్మ చేత, అంటే మన శరీరంతో కానీ మనసుతో కానీ వాక్కు ద్వారా కానీ కాయిక మానసిక వాచక కర్మలే కానీ ఈ కర్మల చేత ఈ ఈ ఏదైతే చేస్తున్నావో ఇవన్నీ కూడా మనం ఈ కర్మలో, ఈ కర్మ చేత కలిగినవి అని తెలుసుకోవాలంటే ఏంటి, ఆ అట్లా తెలుసుకోవటం అంటే ఏంటంటే ఇది ఆత్మ ద్వారా జరిగేది కాదు. ఆత్మ ఎప్పుడూ నిశ్చలంగా చూస్తూ ఉండే ఒక సాక్షి మాత్రమే. ఈ కర్మలన్నీ ఏదైతే యజ్ఞాలు చెప్పారో ఇవన్నీ కూడా కాయిక మానసిక వాచక కర్మలు అని తెలుసుకో. అలా తెలుసుకొని ముక్తుడవవు. అంటే ఏ కర్మ చేస్తున్నా సరే ఏంటి చెప్తున్నారు దాంట్లో అంటే, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఏ యజ్ఞం చేస్తున్నా సరే దాని వెనక ఉన్న జ్ఞానాన్ని పట్టుకో, ఒక అవగాహన తెచ్చుకో. ఎందుకు చేస్తున్నాను, ఎప్పుడు చేస్తున్నాను, నా లక్ష్యం ఏమిటి, ఆ వై అనేది నీకు తెలియాలి. ఆ జ్ఞానము, ఆ అవగాహనే వెరీ ఇంపార్టెంట్. ఆ జ్ఞానమే నిన్ను ముందుకు నడిపిస్తుంది, నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది అని ఈ 32వ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అయితే 33వ శ్లోకం అన్ని చక్కగా అట్లా వీవ్ చేసుకుంటూ మనని ఎక్కడెక్కడన్నా డౌట్స్ వస్తే ఏమో మనకి సాధకులకి భక్తులకి అని ఆ డౌట్స్ అన్ని కూడా ఆయనే చెప్పుకుని ఆయనే క్లియర్ చేసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈ 33వ శ్లోకంలో శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప, ఈ శ్లోకంలో ఇక్కడ అన్ని యజ్ఞాలు ఒకటేనా అని ఎవరికన్నా డౌట్ వస్తుంది. ఏదన్నా ఒకటి చాలా మంచిది, ఒకటి ఒకటి అధమమైనది, ఒకటి ఏమో కొంచెం లో ఒక శ్రేష్టమైనది అట్లా ఏమన్నా ఉన్నాయా అంటే, మనకి కావాల్సింది విత్ ఇన్ దిస్ లిమిటెడ్ టైంలో మనం ఉన్న లైఫ్ స్పాన్ లో ఏంటంటే క్విక్ గా ఎఫిషియెంట్ గా ఉండాలి, క్విక్ గా ముందుకు వెళ్ళేది ఏదైనా ఉందా అంటే ఈ దానికి చెప్తున్నారనమాట. ద్రవ్యమయమగు యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనది. యజ్ఞాలన్నింటిలో కూడా అంటే మనం ఈ చేసే కర్మలన్నింటిలో కూడా ఏంటి శ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది ఏమిటంటే జ్ఞాన యజ్ఞము. జ్ఞాన యజ్ఞమే అన్నింటిలోకి శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది. పరంతప, ఓ అర్జున, కర్మ అంతా
నిశ్శేషముగా అంటే శేషము లేకుండా జ్ఞానములో లయమైపోతుంది. మనం ఏది చేసినా సరే, ఎన్ని ఆ, దారులు మనం ఆ, ఏ దారిలో మనం వెళ్ళినా సరే, ఫైనల్ గా మనం మీట్ అయ్యే హైవే ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానం అనే హైవేలోనే మనకి ఆ ఆ ఫైనల్ ఆ స్టేజ్ లో ఉండేది ఆ జ్ఞానంలోనే. ఆ జ్ఞాన యజ్ఞమే అన్నింటిలోకి శ్రేష్టమైనది. అందులోనే కర్మ అంతా కూడా నిశ్శేషముగా అంటే ఎటువంటి శేషము లేకుండా నువ్వు చేసే కర్మ, దాని వెనక ఉన్న కారణము, ఆ కర్మ చేయటం వల్ల వచ్చిన ఫలితము అన్నీ కూడా ఏ శేషము లేకుండా ఆ జ్ఞానములోనే లయమైపోతున్నాయి కదా అంటున్నారు. ఈ శ్లోకంలో మనకి బాహ్య క్రతువులకి మన అంతరంలో జరిగే ఈ జ్ఞాన యజ్ఞానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తున్నారు. బాహ్య క్రతువులు మనం పూజా విధానాలు కానీ, మంత్ర జపం కానీ ఏది చేసినా సరే, వాటికి జ్ఞానానికి ఉన్న ఆ తేడా ఏమిటి? జ్ఞానం అన్నింటిలోకి శ్రేష్టమైనది, కానీ ఇది అక్కర్లేదా అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మనం చేయవలసిన ఈ బాహ్య కర్మలు ఏదైతే ఉన్నాయో, దాన ధర్మాలు అయి ఉండొచ్చు, మనం ఒక కర్మ యోగిగా ఉండమని చెప్పారు అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా నేను అన్న కర్తృత్వ భావన లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేయటము ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఆ చేసేది ఎందుకు అంటే మన అంతఃకరణ శుద్ధి కోసం. ఆ అంతఃకరణ శుద్ధియే మనకు ఒక యోగ్యతనిస్తుంది. ఒక యోగిగా మనని ముందుకు నడిపించేది మనం చెయ్యవలసిన యజ్ఞాలన్నీయే. అది అక్కర్లేకపోతే అసలు శ్రీకృష్ణ భగవానుల నుండి ఆ నోటి నుండి ఆ యజ్ఞాలన్నీ వచ్చి ఉండేవి కాదు. అందుకని మనకు అటువంటి డౌట్స్ అక్కర్లేదు. మనల్ని ముందు ఈ యజ్ఞాలు చేసిన తర్వాతే మనకి ఆ జ్ఞానము అన్న హైవే మీదకి ఎక్కుతాము, కానీ ఆటోమేటిక్ గా దాని మీదకి జంప్ చెయ్యలేము. మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది అది. రెండు అందుకనే ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. కానీ ఆ ఫైనల్ స్టేజ్ పిహెచ్డి లెవెల్ ఏంటి అంటే జ్ఞానము అన్నమాట. ఇవి కూడా ఈ బాహ్య క్రతువులు మనం అన్ని చేయవలసినవన్నీ చేయవలసిందే. దేన్ని మళ్ళీ ఆహా అక్కడ చెప్పారు అక్కర్లేదంట, అదే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు అదే చేస్తారంట అంటే అట్లా కాదు. ముందు నువ్వు కష్టపడాలి. కర్మ జరిగి తీరవలసిందే. అప్పుడే ఆ శ్రేష్టమైన జ్ఞానం మనం పొందుతాము. అయితే అంత సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఏదన్నా మంచి మార్గం ఉంటే చెప్పు అని మనకి అందరికీ వచ్చే క్వశ్చను. ఆ, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఎవరిని సేవ చేయాలి? ఎవరిని ప్రశ్న అడగాలి? ఎవరిని ప్రణిపాతము ఎవరితో అంటే ఒక ఆచార్యుని, ఒక సరి అయిన గురువు ఆయన వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి పరిప్రశ్న ద్వారా, సేవల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకో. ఆ జ్ఞానం కూడా ఎవరి దగ్గర తెలుసుకోవాలి? అటు ఆ గురువు ఎటు ఎలా ఉండాలి అంటే తత్వదర్శి అయిన తత్వ జ్ఞానము కలిగి ఆయన సొంతగా ఆత్మజ్ఞాని అయ్యారు. ఆయనే ఆ స్వయంగా బ్రహ్మమును దర్శించిన అంటే స్వయం అనుభూతి పొందినవారు. అటువంటి జ్ఞాని నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారము అంటే ఇంకా కంప్లీట్ సరెండరెన్స్ అన్నమాట. ఇంకా ఆయన మీద ఎటువంటి డౌట్స్ లేవు. ఆ ఈ ఈ ఆ గురువు దొరికినప్పుడు ఏంటి అంటే నువ్వు ఇంకా ఆ కరెక్టా కాదా అన్న ఇంకా సంశయాలు ఏమీ పెట్టుకోకుండా సాష్టాంగ నమస్కారంలో వెనక ఉన్న ఆ గూఢార్థం ఏంటంటే అదే అన్నమాట. కంప్లీట్ సరెండరెన్స్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ లేకుండా అట్లా చేసి నువ్వు పరిప్రశ్న, సరి అయిన ప్రశ్నలు, ఆ గురువుని క్వశ్చన్ చేయటం కాదు, ఆయనకు వచ్చా లేదా అని మనం అతి తెలివితేటలతో వంకర క్వశ్చన్లు వేయటం కాదు. పరిప్రశ్న, నువ్వు నేర్చుకోవాలి అన్న జిజ్ఞాసతో, బ్రహ్మ జ్ఞానాన్ని గురువు గారి నుండి పొందాలి అన్న జిజ్ఞాసతో వేసే ప్రశ్నలు పరిప్రశ్నలు. అవి నీలో ఉన్న మాయా అన్న పొరను తొలగిస్తాయి. నీలో ఒక ఆ అజ్ఞానాంధకారం ఏదైతే ఉందో ఆయన జ్ఞానము అన్న మాటల చేత అదంతా కూడా ఈ అజ్ఞానం నీలో తొలగిపోతుంది. అంటే ఇప్పుడు ఆ గురువుని ఎవరు పంపించారు? మరి సాక్షాత్తు ఆ పరమాత్మే పంపిస్తారు. మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో పరమాత్మే ఒక గురువుని ఒక మాధ్యమంగా ఆయనే పంపిస్తారు మన దగ్గరికి. పంపించి ఎందుకు? ఆయన ఏంటంటే మనల్ని ఆయన వైపు తిప్పుకోవాలి. ఆయన దగ్గరకు తొందరగా తెప్పించుకునే ఆయన వేసే మార్గం ఇది. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం కదా, ఇదన్నీ ఆయన లీలలే.
ఒక గురువుని పంపించేది ఆయనే. ఆ గురువు మాటలు కూడా వెనకాల ఉండి మాట్లాడించేది ఆయనే. అందుకే మనం గురువుల్ని ఎప్పుడు కూడా నిందించటం కానీ పిచ్చి మాటలు మాట్లాడటం చెయ్యకూడదు అని. ఎందుకంటే ఆయన ద్వారా భక్తుణ్ణి తన వైపు తిప్పుకునేదే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ తర్వాత మరి 35వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ ఆ అంత కష్టపడి మనం జ్ఞానం సంపాదించటం వలన ఇప్పుడు ఏమవుతుంది, సరే వెళ్ళాను, నా గురువు గారు దొరికారు, ఆయన చెప్పినదంతా సాధన చేస్తున్నాను, రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తున్నాను, కంప్లీట్ సరెండరెన్స్తో ఉన్నాను. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అట్లా చేస్తే అంటే, ఏ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు ఇంకా మళ్ళీ మోహంలో పడిపోవో, అంటే దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్, ఇంకా మళ్ళీ మోహం అనే ఆ మాయలో పడిపోవో, ఏ జ్ఞానం చేత అన్ని ప్రాణులను కూడా నీ యందు చూడగలవో, అలాగే నా యందు కూడా నువ్వు చూడగలవు అని చెప్తున్నారు. అంటే నాకు ఆ వాసుదేవుడికి ఎటువంటి భేదము లేదు అన్న స్థితికి వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ మాయలో పడటం అంటూ ఉండదు అని చెప్తున్నారంటే, అల్టిమేట్ స్టేట్ కి నిన్ను తీసుకొస్తారా గురువు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ స్టేట్ కి రీచ్ అవుతావో, ఎప్పుడు రీచ్ అవుతావంటే, మనం ఇంకా అంత డిసిప్లిన్ తో పట్టుబట్టి సాధన చేసి మనం జ్ఞాని స్థితికి వెళ్ళి, మనం కూడా తత్వదర్శి అంటే ఆత్మ సాక్షాత్కారం మనకిగే స్వయంగా అనుభూతి పొందుతున్నాము. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇంకా నాకు ఆ పరమశివుడికి, పరమాత్మకి ఎటువంటి భేదము లేదు. ఆయనే నేను, నేనే ఆయన, అందరూ నాలోనే ఉన్నారు, నేను అందరిలోనూ ఉన్నాను అన్నది దర్శిస్తాడు. ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంకా నీకు మాయలో పడిపోవటం అనేది లేదు. అది జ్ఞానముకు ఉన్న ఎందుకు సర్వోత్కృష్టమైనది అంటే, ఇంకా జ్ఞాని అని అనిపించుకున్న తర్వాత, అంటే ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళడం, మోహంలో మాయలో పడిపోవటం అనేది ఉండదు అని 36వ శ్లోకంలో ఏం చెప్తున్నారు. ఇది చాలా మందికి, మనకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది గిల్ట్ ఫీలింగ్ లో ఉంటారు. ఈ 36వ శ్లోకం, ఎన్నో అమ్మ చిన్న ఎన్ని పాపాలు చేశాను, నా తల్లిదండ్రులు నేను సరిగ్గా యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళని ఎంతో దుఃఖ పెట్టాను నేను, నా పిల్లల్నేమో చిన్నప్పుడు చాలా కొట్టేదాన్ని లేదా కొట్టేవాడిని, నేను తాగుబోతుని, నేను సిగరెట్ స్మోక్ చేసి మా ఇంట్లో మా భార్యని చాలా ఇబ్బంది పెట్టేవాడిని, నేను ఉన్న డబ్బులన్నీ కూడా జోదంలో, ఆ ప్యాకాట్లని, రేసింగ్ క్లబ్స్ అని ఏదో ఇందులో దాంట్లో పెట్టేసి అంత నాశనం చేసేసాను ఆస్తినంతా. అంతా అది ఎంతో మందిని హింసాత్మకంగా నా మాటలు కానీ నా చర్యలు కానీ ఉండేవి. నేను ఎంత పాపాత్ముడిని అనుకొని ఏదో ఒక గురువు గారి ప్రసంగమో ఏదో ఒకటి విని తనలో ఒక మార్పు తెచ్చుకోవాలి అన్న ఒక చిన్న ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళకి ఇంకా వెనక్కి పడిపోకుండా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్న శ్లోకం ఇది. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః, నువ్వు పాపులందరిలోకి, అవుట్ ఆఫ్ ఆల్ ద సిన్నర్స్, అంటే పాపులందరిలో కంటే కూడా మహాపాపివి, నీచ నికృష్టమైన వాడివి అయినా సరే, ఆ పాపాన్నంతా జ్ఞానము అనే నావతో చక్కగా నువ్వు దాటగలవు నాయన. నువ్వు ఏమీ దిగులు పడకు. ఎన్నో తప్పులు చేశాము, అందరం తప్పులు చేశాము. ఇప్పుడు కూడా ఈ స్పిరిచువల్ పాత్ లో ఉన్నా సరే, గబాల్ని ఏదో ఒకటి మాట అంటాం కానీ, ఏదో ఒక రూపంగా మనం తప్పులు చేస్తూనే ఉన్నాము. అలా మనకి చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు అసలు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఉన్నాను కదా, నేనే వచ్చి మిమ్మల్ని స్వయంగా మీకు బోధించి నేనున్నాను మిమ్మల్ని చూసుకోవటానికి, మీ రథాన్ని నడిపేదే నేను, లెట్స్ జస్ట్ కీప్ గోయింగ్ అని ఆయన అంత ఇదిగా చెప్తున్నప్పుడు మనకి ఇంకా, అంటే తప్పులు చెయ్యమని ప్రోత్సహించట్లేదు ఇక్కడ, తప్పు చేసి అవ్వు కానీ నీలో ఒక పరివర్తన వచ్చింది, నువ్వు మారాలి అని చాలా దృఢ సంకల్పంతో ఇవన్నీ చేస్తున్నావు. స్పిరిచువల్ పాత్ లోకి వచ్చావు, నువ్వు ఒక సాధనా మార్గాన్ని పట్టుకున్నావు, మంత్రజపం అయి ఉండొచ్చు, ధ్యానం అయి ఉండొచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్,
నువ్వు అది పట్టుకున్నావు, భగవద్గీత చదువుకుంటున్నావు, నిత్యం పారాయణ చేసుకుంటున్నావు, భగవద్ ధ్యానస్థలోనే ఉంటున్నావు, వీలైనంత వరకు అతిగా మాట్లాడటం కానీ, వేస్ట్గా ఏదో ఒక వాగటం కానీ చెయ్యట్లేదు. యూఆర్ ట్రయింగ్ యువర్ బెస్ట్. అలాంటి వాళ్ళకి పాపి అంటే ఇంకా పాపలు చెయ్యటం అని కాదు, అందులో నుంచి ఇంకా యూటర్న్ తీసుకుంటోంది. అటువంటి వాళ్ళకి చెప్తున్నారు, ఆ జ్ఞానం అనే నావతో నువ్వు చక్కగా దాటగలవు నాయనా, డోంట్ వరీ అబౌట్ ఇట్. అది మ్, మంచి శ్లోకం ఇది. ఇంకా ఎవరికైనా నిజంగానే కర్మలన్నీ పాపాలన్నీ నాశనం అవుతాయా అని మనకి అసలు డౌట్లు పుట్ట కదా, మనకి బ్రెయిన్ అంతా డౌట్లే. ఆ డౌట్లు ఆ, అన్ని క్లియర్ చేయటానికే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మన ముందుకొచ్చి ఇన్ని చక్కటి శ్లోకాల ద్వారా మనకి జ్ఞానాన్ని అందిస్తూ మనకున్న ఆ క్వశ్చన్స్, సందేహాలు అన్నీ కూడా నివృత్తి చేస్తూ ఒక్కొక్క శ్లోకం ముందుకి తీసుకువెళుతూ మనకి జ్ఞానబోధ చేస్తున్నారు. ఆ డౌట్స్ ఎవరికైనా ఉంటే ఈ నెక్స్ట్ శ్లోకం 37వ శ్లోకంలో దాని గురించి చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానురా మీరందరికీ, జాగ్రత్తగా వినండి. మీకు అన్ని అయినా ఎంత చెప్పినా సరే, అమ్మ నేను ఇన్ని పాపాలు చేశాను, నాకు ఎట్లాగా అన్ని నిజంగానే నాశనం అయిపోతాయా అంటే, చెప్తానురా మీకు వస్తాయిరా డౌట్లు, నేను చెప్తాను కదా అని 37వ శ్లోకంలో చెప్తున్నారు. మరి 37వ శ్లోకం ముందు సాయి మేడం ఇన్వైట్ చేసుకొని పాడించుకొని ఆ తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఓవర్ టు యూ సాయి మేడం. 4వ అధ్యాయము 37వ శ్లోకము. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. థ్యాంక్ యూ మేడం. యథై ధా ఏ ధాంసి, ఏ సమిదలు, ఇవన్నీ కూడా అది ఆ మాట కరెక్ట్గా అనాలి. యథై తాకిన్ ఒత్తు థా తర్వాత ధాంసి, ఏ ధాంసి. అయితే చూద్దాం ఇక్కడ ఏంటి చెప్తున్నారు 37వ శ్లోకంలో అంటే, ఓ అర్జున, ఆ ఎలా అయితే బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానాగ్ని సమస్త కర్మలని భస్మం చేస్తుంది. ఇంకా చక్కగా వివరిస్తున్నారనమాట. ఇంకా నీకు డౌట్ ఏం వద్దు అర్జున. ఎలా అయితే ఇక్కడ మనకి ఆ, జాగ్రత్తగా గమనిస్తే బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని, ఇక్కడ ఏం కావాలి మనకి, అగ్ని కావాలి. ఎలా చిన్నగా అగ్గిపుల్ల గీస్తే వచ్చే చిన్న అగ్ని కాదు, బాగా ప్రజ్వలిస్తున్న సమిధ, ఆ సమిధ అగ్ని కావాలి, ఆ ప్రజ్వలిస్తున్న అగ్ని కావాలి. అది ఆ కట్టెలను భస్మం చేస్తోంది అంటున్నారు. అంటే ఏధాంసి ఎలా ఉండాలి అది, ఇప్పుడు మన కట్టెలు పచ్చి కట్టెలు ఎంత మనం అగ్ని పెట్టినా సరే పచ్చి కట్టెను మనం కాల్చలేము. ఆ కట్టె కూడా మనం ఇప్పుడు ఈ శ్లోకంలో కొద్దిగా లోతుల్లోకి వెళ్తే కట్టె కూడా బాగా ఎండిందై ఉండాలి. అప్పుడే మనకి ఆ వెంటనే అగ్ని రాజుకోగానే భగ్గుమని మండుతుంది ఆ కట్టె. ఆ ఆ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుందాం. అగ్ని ఉండాలి. మనం ఇక్కడెక్కడో చిన్న అగ్గిపుల్ల వెలిగించి పైన ఎక్కడో ఒకటి అక్బర్ బీర్బల్ కథల్లో వస్తుంది అది. ఆయన వంట చేస్తున్నానని చెప్పి అదేదో లెసన్ టీచ్ చేయటానికి బీర్బల్ అక్బర్కి చెట్టు చిటారు కొమ్మని ఎక్కడో ఒక కొండ పెట్టి కింద చిన్న అగ్ని వెలిగిస్తాడనమాట. అదేమో కింద ఎక్కడో ఉంటుంది. అది కూర ఏం చేస్తున్నారు మీరు బీర్బల్ అంటే, ఆ కూర వండుతున్నాను, ఇంకా నా వంట అవ్వలేదు, నా భోజనం అవ్వలేదు అంటే, అదేంటి కింద ఎక్కడో మంట పెట్టి పైన ఎక్కడో పెట్టారా అవ్వ మూకుణ్ణి అంటే, అక్కడ లెసన్ నేర్పించడానికి అనమాట. చిన్న అగ్ని సరిపోదు, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫైర్ కావాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కట్టె కూడా ఎండిందై ఉండాలి. అప్పుడే ఆ జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఇందులో మీరు నిజంగా ఫాలో అవుతూ పెన్సిల్ కానీ ఏదన్నా ఉంటే ఇందులో
నాలుగు రకాల కర్మల గురించి గురువు గారు శ్రీ పరమహంస యోగానంద గారు చెప్పటం అనేది జరిగింది. ఈ మాటలు మీరు వేరే పుస్తకాల్లో విని ఉండరు. ఇది ఎక్కడా కూడా టైపింగ్ ఎర్రర్ కానీ ప్రింటింగ్ మిస్టేక్ కానీ అని అనుకోవద్దు. ఇది మీరు వినకపోయినా సరే ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రామాణికంగా ఉన్నది. ఆ నాలుగు రకాల కర్మలు కొంచెం పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా కావాలంటే రాసుకోండి. కర్మల గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అయితే మనకి లోతుల్లోకి వెళ్తే పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారు అంటే, మనకి ఎంతకాలం అజ్ఞానం అనే అంధకారంలో మనం కొట్టుమిట్లాడుతున్నా, ఎన్నో జన్మలు ఇలా గడిపాము కదా, ఎంతో అంధకారంలో ఎంతో అజ్ఞానంలో గడిపాము. అయినా జ్ఞానము అనే ఒక చిన్న ఆ దివ్య కాంతితో ఒక్క క్షణంలో మనలోని అంధకారాన్ని మటుమాయం చేసుకోవచ్చురా అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు అదే ఇందాక చెప్పారు కదా, మనకి 36వ శ్లోకంలో మీరు ఎంత పాపులైనా సరే, మరి దాని కంటిన్యూషన్ ఇది. ఎంతలాంటి వాళ్ళైనా సరే జ్ఞానం అనే నావ ఎక్కండి మీరు అన్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఎన్నో జన్మల అజ్ఞానంలో గడిపారు, అసలు ఎందుకు పూజలు చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు వాటి వెనకాల ఉన్న జ్ఞానాన్ని మీరు అందుకుంటున్నారు. ఎందుకు ధ్యానం చేస్తున్నారో తెలియదు, ఒక లక్ష్యం అంటే ఏంటో తెలియదు. నౌ యు హ్యావ్ దట్ గోల్. మీకు ఒక లక్ష్యం తెలుసు, మీరు జన్మ ఎందుకు తీసుకున్నారు, అసలు మీకు ఈ శరీరం ఎందుకు ఉన్నది అన్నది మీకు తెలుసుకున్నారు. ఇటువంటి అవగాహనతో కూడిన జన్మ మీరు మొదలు పెట్టారు అంటేనే మీరు ఇంకా దగ్గరకు వచ్చారు నా దగ్గరకి. ఆ జ్ఞానము అన్న చిన్న దివ్య జ్యోతితో మీలో ఉన్న ఆ జ్ఞానం అంతా కూడా, ఎంత ఉన్నా సరే, ఎంత డార్క్ గా ఉన్న రూమ్, ఒక అగ్గిపుల్ల వెలగానే కొంత కాంతి వస్తుంది. రూమ్ అంతా కాంతివంతం కాకపోయినా అజ్ఞానం అనేది ఒక చిన్న ఆ ఆ జ్యోతితో అది అంధకారం అనేది నిర్మూలం అవుతుంది, అలా స్టార్ట్ అవుతుంది. అయితే మన శాస్త్ర గ్రంథాల ప్రకారం మనకి 4 రకాల కర్మలు అనేవి ఉన్నాయి. ఇదేంటంటే పురుషాకార, ప్రారబ్ధ, పరారబ్ధ, ఆ ప్రహదార. ఇవి మనకి మామూలుగా తెలిసింది ఏంటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఇవి అందరికీ నోటికి వచ్చినాయే. ఇది కొంచెం డిఫరెంట్ టర్మినాలజీ. ఇది తెలుసుకుందాం ఇదేంటి అనేది. పురుషాకార అంటే ఇప్పుడు ఫస్ట్ రకం కర్మ గురించి చెప్తున్నాం. పురుషాకార అంటే ఈ జన్మలో ఇప్పుడు ఈ శరీరంతో మనం చేస్తున్న చర్యలు. ఇవి మన స్వేచ్ఛా సంకల్పంతో, దిస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ ద ఫ్రీ విల్. నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాను దాని మీద నా స్వేచ్ఛా సంకల్పంతో చేసేవన్నమాట. వీటి మీద పాత కర్మల ప్రభావం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అది పురుషాకార. ఇది ఏమంటున్నారు, మనకి తెచ్చుకున్నవి, మన హ్యాబిట్స్ గా ఉన్నవి, లోపల సంస్కారాలుగా ఉన్నవి ఇవి కాదు. నేను ఏదైతే చేస్తున్నానో ఇది నా ఫ్రీ విల్తో, నా స్వేచ్ఛా సంకల్పంతో ఈ జన్మలో ఇప్పుడు నేను చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు జబ్బు చేసింది, నేను అనారోగ్యంతో ఉన్నాను అంటే నాకు ఒక ఫ్రీ చాయిస్ ఉంది. ఏంటి, నేను ఇంట్లోనే ఉండి 2 రోజులు ఏదో ఒకటి చుట్టుకుని పడుకుంటాను, తర్వాత అదే నయమైపోతుంది అనేది ఒక చాయిస్. ఇంకొక చాయిస్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను అనేది ఇంకొక చాయిస్. అట్లా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనే ఆ ఫ్రీ విల్తో చేసే సంకల్పం ఏదైతే ఉందో, ఆ దానితో కూడిన చర్య ఏదైతే ఉందో అది పురుషాకార. అది ఫ్రీ చాయిస్ అన్నమాట. రెండవ రకం ఏంటంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ ఏంటి? పాత కర్మల వల్ల మనకి సంభవించినవి. ఇదంతా మనకి తెలిసిందే. ప్రారబ్ధ కర్మ మనం ఈ జన్మలో తెచ్చుకున్నాం అనమాట. ఇవి మన శారీరకంగా కానీ మానసికంగా కానీ మన అభివృద్ధి మీద చాలా ప్రభావం చూపుతాయి. ఇవి మనం శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మెంటల్ గ్రోత్ అండ్ ఫిజికల్ గ్రోత్. అయితే మనం ఏ రూపంలో పుడతాము, ఏ ఫ్యామిలీలో పుడతాము, ఏ దేశంలో పుడతాము, ఇదంతా కూడా మన ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ శ్లోకం నుంచి కూడా చెప్తున్నారు. ఎందుకు మనకి ఆ సోల్ ఎప్పుడైతే జన్మ తీసుకోవటానికి సిద్ధమవుతుందో
అక్కడ ఆ కార్మిక్ బాండ్ ఉన్న ఫ్యామిలీతోనే, ఆ కార్మిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీతో ఏదైతే ఆ లింక్ ఉంటుందో దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రకృతి శక్తులను బట్టి తన శరీర ధారణ అనేది జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే ప్రారబ్ధ కర్మ. మనం ఈ రూపంతో నేను పుడతాను, ఈ ఫ్యామిలీతో పుడతాను, అదంతా కూడా ఆల్రెడీ ఆ డిటర్మిన్డ్ ప్రారబ్ధ కర్మ అన్నమాట. ఈ ప్రారబ్ధ కర్మలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఏంటి అది అంటే, మన పూర్వజన్మలో చేసిన చర్యలు ఇప్పుడు దాని ఫలాన్ని పొందేందుకు ఈ జన్మలో సిద్ధంగా ఉన్న కర్మలు అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ సిద్ధంగా ఉంది, అంటే ఈ శరీరంతో నేను పుట్టాలి అన్నది ఆల్రెడీ నేను ఆ ఏదైతే ఆ ఆ డిజైన్ నేను తెచ్చుకున్నానో అది ఫ్రూట్ అవటానికి, అంటే ఫలంగా మారటానికి సిద్ధంగా ఉన్న కర్మలు అన్నమాట. అదే అందుకనే మనం ఈ ఫ్యామిలీలో పుట్టటం కానీ, ఈ దేశంలో పుట్టటం కానీ, ఈ శరీర రూపంతో, ఈ ముఖ కవళికలు, ఈ ఫీచర్స్ తో కానీ పుట్టటం అంతా కూడా మనం మన చేతిలో లేకుండా ఆల్రెడీ జరిగిపోయింది. సో ఎందుకంటే ఆ కర్మలు ఆ ఆ పరిపక్వత చెందిని ఫ్రూట్ అవ్వటానికి సిద్ధంగా ఉండి మన ప్రమేయం లేకుండా ఆల్రెడీ జరిగిపోయినవి అవి. అది ఫస్ట్ రకం. అయితే అలా ఈ మూడు రకాల ఈ తర్వాత ఏంటి అంటే, నెక్స్ట్ ఈ మ్, ప్రారబ్ధ కర్మలోని సెకండ్ రకం కర్మ ఏమిటి అంటే, నేను ఈ జన్మలోనే అనుభవించాలి, కానీ అది ఇట్లా ప్రీడిటర్మిన్ కాదు. అంటే నేను ఆల్రెడీ శరీరంతో ఇట్లా ఉన్నాను కాకుండా మళ్ళీ 20 ఏళ్లకి 30 ఏళ్లకి నేను ఏదైతే అనుభవించబోతున్నానో దట్ కుడ్ బి ఒక ఇల్నెస్ అయి ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫైనాన్షియల్ లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో నేను ఒక వ్యక్తిని కోల్పోవటం కానీ, దానివల్ల నేను మానసిక ఆందోళనకి గురి అవటం కానీ, నాకు మానసికంగా ఏదన్నా రుగ్మత రావటం కానీ, శారీరకంగా ఏదన్నా రుగ్మత రావటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జన్మలోనే జరుగుతాయి. కానీ ఇంకా టైం ఉంది దాని ఫ్రూట్, అంటే దాని ఫలాన్ని అనుభవించటానికి నాకు ఇంకా టైం ఉన్నది. అది ప్రారబ్ధ కర్మలో రెండవ రకం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం పూర్వజన్మ సంబంధితంగా మనం తెచ్చుకున్నవి. అయితే ఈ తర్వాత ఏమిటి అంటే ఆ పరారబ్ధ. పరారబ్ధ కర్మలు ఏమిటి అంటే, ఈ పేరు మనం ఎప్పుడు విని ఉండం, కాకపోతే ఆ ఆ అదేదన్నా టైపింగ్ మిస్టేక్ అనుకునేది ఉంది. ప్రారబ్ధ పరారబ్ధ రెండు ఇంగ్లీష్లో రాసినప్పుడు ఒక ఏనే తేడా. అయితే పరారబ్ధ అంటే ఏమిటి అంటే, ఇవి మనం కర్మలు చేశాము, ఆ పూర్వజన్మ కర్మలు ఉన్నాయి, కానీ అవి ఈ జన్మలో ఇంకా వాటికి ఆ మెచ్యూరిటీ లేదు. అంటే ఇంకా ఇప్పుడు దానికి అనుకూలమైన ఆ వాతావరణం ఈ జన్మలో లేదు. ఇవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆగామి కర్మ లాంటివి అన్నమాట. పరారబ్ధ అంటే ఇవి నెక్స్ట్ జన్మలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మోర్ దాన్ ఈ జన్మలో కంటే కూడా. కానీ వీటి ప్రభావం అంటే మనకి సటిల్గా మన లోపల ఒక సంస్కారం రూపంగా అవి మనలో ఉండవచ్చు. అది పరారబ్ధ అంటే. అంటే ఈ ఆ హ్యాబిట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్కహాల్ బాగా తాగుబోతుని పోయిన జన్మలో అనుకుందాం, కానీ ఆ తాగుబోతు హ్యాబిట్ కి సంబంధించిన కర్మ ఏదైతే ఉందో అది ఈ జన్మలో నేను అనుభవించటానికి తెచ్చుకోలేదు, అది నెక్స్ట్ జన్మల్లో ఎప్పుడూ అనుభవించాల్సి ఉంది. అయితే కానీ ఆ ఆల్కహాల్ తాగటము అనే ఆ వ్యసనం ఏదైతే ఉందో అది లోపల సటిల్ గా నాలో కనిపించే అవకాశం ఉంది. అది పరారబ్ధ అంటే. ఇప్పుడు ఒకవేళ ఆ తాగే లక్షణం ఏదైతే ఉందో, ఆ హ్యాబిట్ ఏదైతే ఉందో లోపల సటిల్ గా, అంటే ఒక్కసారి తాగాలి అని అనిపిస్తోంది నాకు, కానీ ఆ నా చుట్టుపక్కల వాతావరణం అంతా ఏంటంటే చాలా మంచి సత్సంగత్యం ఉంది నాకు. అంటే అందరూ ఆ దైవ సంకీర్తనలు పాడటం కానీ, ధ్యాన సాధకులు కానీ, ఆ ఎప్పుడు ఒక కెరియర్ ఓరియంటెడ్ గా కానీ అలాంటి వాళ్ళతోనే నాకు సాంగత్యం ఉంది.
ఆమ్, అప్పుడేంటంటే ఇంకా దానికి ఆ హ్యాబిట్ కి ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదనమాట. ఇంకా నేను తాగుబోతు అవుతాన ఒక సీడ్ అయితే ఉంది, కానీ దానికి అనుకూల వాతావరణం ఈ జన్మలో వచ్చే ఛాన్సెస్ లేవు. కానీ మన పురుషాకారం, మన ఫ్రీ విల్ ఉంది కదా, ఆ ఫ్రీ విల్ తో ఆ హ్యాబిట్ కి సరి అయిన ఆ పోషణ ఇచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అది నా అక్కడ ఉన్న తేడా అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రీ విల్ తో, నా చాయిస్ తో నేను ఎప్పుడు కూడా తాగుబోతులతోనే నాకు ఆ సావాసం కుదిరింది, వాళ్ళతోనే ఎక్కువ తిరుగుతున్నాను అన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తాను. ఆ హ్యాబిట్ ని నేను మళ్ళీ వ్యసనంగా మార్చుకొని నేను ఆ లివర్ జబ్బు తెచ్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. అది పరారబ్ధ అంటే. వీటికి ఉన్న తేడా అదనమాట. సో అలా ఈ మూడు రకాల కర్మల వల్ల, చర్యల వల్ల ఈ పూర్వజన్మ, మన ప్రస్తుత జన్మ, రాబోయే జన్మలు ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. మాయా, మాయా ప్రభావంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పూర్వజన్మలు, రాబోయే జన్మలు తెలియదు. మనకి మన పూర్వజన్మలు ఏంటి, రాబోయే జన్మలు ఏంటి అనేది తెలియదు. మనం ఇంకా మాయా ప్రభావంలో ఉన్నాం. అందుకే కర్మని బానిసత్వం అంటాం అన్నమాట. ఎందుకంటే మనకి చేసే కొన్ని చర్యలు ఏంటంటే మనం ఆ పూర్వజన్మ ప్రభావం వల్ల చేస్తున్నామా, లేకపోతే నా ఫ్రీ విల్ తో స్వచ్ఛందంగా నేను ఇప్పుడు సంకల్పంతో చేస్తున్నానా, లేకపోతే ఒక రోబోట్ లాగా చేసుకుంటూ పోతున్నానా అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే అదే మాయా ప్రభావం. ఎందుకంటే మనకు ఆ స్మృతి లేదు కాబట్టి. అదే మనం ఎప్పుడూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మనం దేని వైపు ఫ్రీ విల్ చాయిస్ అనేది మనకి ఇవ్వబడిన ఒక వెపన్ లాంటిది. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఉండాలి. జ్ఞానికి ఉన్న ఒకే ఒక్క స్ట్రాంగ్ డిజైర్ లోపల ఏంటి అంటే ఈ కర్మ బంధాలన్నింటి నుండి కూడా విడుదలవ్వాలి అన్నది. ఆ ఆ స్థితికే మనం వెళ్ళాలి. ఇది అన్నీ కూడా ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి మనకి జగత్తులో. మన రిలేషన్షిప్స్ కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ, ఎవరితో అయినా వస్తువులతో ఉంటుంది, ఇంట్లో వాళ్ళతో ఉంటుంది. ఇలా ఆ బంధాల నుండి అన్నింటికంటే కూడా నాకు ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ప్రయారిటీ ఏంటి అంటే ఈ బంధాలన్నింటి నుండి విముక్తి అవ్వటం అనేది ఆ జ్ఞానికి అటువంటిదే ఉంటుంది. ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆయనకి అదే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నాలుగోది ప్రహదార అంటే ఏమిటి? ఇది చాలా చాలా ఆ, భిన్నమైనది. చూద్దాం ఇదేంటి అంటే ప్రహదార కర్మలు ఏంటి అంటే ఒక యోగి తనలో జ్ఞానాగ్నిని ప్రజ్వలింప చేసుకున్నాక చేసే కర్మలు. ఇక్కడ యోగికి అన్నారు అంటే మనం యోగ సాధన చేసే ప్రతి ఒక్కళ్ళని అంటామా అంటే అదొక చిన్న ట్విస్ట్. ఏంటంటే ఇక్కడ మనం కూడా రోజు పొద్దున్నే లేసి సాధన చేస్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక యోగి అన్నప్పుడు ఇక్కడ మాట ఎంత జాగ్రత్తగా వాడారు అంటే ఒక యోగ స్థితిలో ఉన్నవాళ్ళు. మనం ప్రాక్టీస్ చేసేది యోగ సాధన, అది యోగమే. కానీ ఆ యోగ స్థితి ఏంటి అంటే ద యూనియన్ బిట్వీన్ ద ఆత్మ అండ్ పరమాత్మ ఈజ్ ద యోగి స్థితి. అంటే మన బ్రహ్మైక్య స్థితి, బ్రహ్మాత్మైక్య స్థితి, బ్రహ్మముతో ఏకమైన స్థితి, ఏకత్వ స్థితి, దానిని అక్కడ ఉన్న వారిని యోగి అంటున్నాము. ఆ యోగి ఆయన ఆ స్థితిలో ఉండి చేసే చర్యలు అంటే జ్ఞానాగ్ని ఆయనలో ప్రజ్వలించింది. ఆ స్థితిలో ఉన్నప్పుడు చేసే చర్యలు ప్రహదార కర్మలు. ఈ చర్యల ద్వారా ఏమవుతుందంటే తన పూర్వజన్మ కర్మ బీజాలు ఏమైతే ఉన్నాయో అంటే మొత్తం అంతా కూడా ఆ సంచిత కర్మలు ఏదైతే ఉన్నాయో, పూర్వజన్మ సీడ్స్ అన్ని ఎన్నో ఉన్నాయి. అవి ఈ జన్మలో కానీ నెక్స్ట్ జన్మలో కానీ మొలకెత్తబోయే బీజాలు, ఆగామి కర్మలని మనకి ఏదైతే అనుకుంటామో, అంటే ఈ జన్మలో కానీ అని ఎందుకన్నారు అంటే చెప్పాను కదా, ప్రారబ్ధ కర్మలో కూడా మనం ఆల్రెడీ కొన్ని వాటితో ఆల్రెడీ పుట్టాం. మనం వాటిని మనం చేంజ్ చేయలేము. మన జెనెటిక్ కోడ్ ని మనం చేంజ్ చేయలేము. మనం అంటే ఫిజికల్ లెవెల్లో మన రూపాన్ని మార్చుకోలేము, మన ఫ్యామిలీని మార్చడం ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినాయి. ప్రారబ్ధ కర్మ ఆల్రెడీ ఫ్రూట్ అయిపోయింది అది. కానీ
ఈ జన్మలోనే ఇప్పుడు నేను ఒక 60 ఏళ్ళకి కానీ 70 ఏళ్ళకి కానీ ఏదో కర్మ తెచ్చుకున్నాను, అది ఇంకా ఫ్యూచర్లోకే ఉంది. అటుకో అవి కూడా ఈ జన్మలో కానీ నెక్స్ట్ జన్మలలో కానీ మొలకెత్తబోయే బీజాలు అన్నీ ఆ జ్ఞానం అనే అగ్నిలో భస్మం చేయబడతాయి. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఏం చేయలేము, కానీ జరగబోయేదాన్ని మనం భస్మం చెయ్యగలము, ఆ సీడ్స్ ని మనం రోస్ట్ చెయ్యగలము. అది మనకున్న శక్తి. ఇక్కడే మనకి గమనించుకోవాల్సింది ఏంటి, ఇది కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి చూస్తే కర్మల గురించి అందుకే చెప్పారు కదా, గహన కర్మణ గతి. ఆ కర్మల గురించి తెలుసుకోవటం చాలా కష్టం మీకు అని ఆల్రెడీ చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ స్థితిలో ఉండి మనం కర్మలు చేయాలి, చేస్తే మనకేమవుతుందంటే మనం ఇంకా కర్మలు మొలకెత్తనివ్వకుండా వాటికి కావలసిన పరిస్థితిని మనం తీసేస్తున్నాము. అంటే సీడ్ ఉంది, కానీ దానికి నీరు ఇవ్వట్లేదు, దానికి కావలసిన సన్లైట్ ఇవ్వట్లేదు, దానికి కావలసిన మంచి మట్టి ఏదైతే ఉందో అది ఇవ్వట్లేదు, ఏమి దానికి అనుకూలంగా ఏం లేదు, సీడ్ ఒక్కటే ఉంది అంతే. అది మనల్ని ఏమీ చేయలేదు, దాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తున్నాము. అదే జ్ఞానికి ఎందుకు సర్వోత్కృష్టమైనది అన్నింటిలోకి అంటే జ్ఞానము అని ఎందుకు అంటున్నారంటే ఎందుకంటే మనకి నెక్స్ట్ నాకు ఇంకేదో రాబోతోంది, కానీ నేను ఇప్పుడు జ్ఞానిని అయిపోయాను అన్నప్పుడు ఆ సీడ్ ఇంకా నా మొలకెత్తే ఛాన్స్ నేను ఇవ్వట్లేదు. 60 ఏళ్ళకి నేను ఏదైతే తెచ్చుకున్నానో నాకు ఏదన్నా అనారోగ్యం రాబోతోంది, చాలా పెద్ద సమస్య రాబోతోంది అన్నప్పుడు అది దాన్ని తప్పించుకునే మార్గమే జ్ఞానము. అంటే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, కొంచెం ఎగ్జాంపుల్తో మనం ఇది తెలుసుకోవాలి అంటే, వర్షం పడుతుంది, దాన్ని మనం ఆపలేం, కానీ మనకి జ్ఞానం అనేది ఒక అంబ్రెల్లా లాగా ఉంటుంది అనమాట, ఒక గొడుగు పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ వచ్చేది దాని ఎఫెక్ట్ మనకి వచ్చిందా అన్నట్టు ఉండి వెళ్ళిపోతుందే, కానీ ఎందుకంటే ఆ సీడ్ కొద్దిగా ఉంది, దాని పరిస్థితులను మనం ఎలిమినేట్ చేస్తున్నాము, కానీ ఆ ఆ ప్రభావం మన మీద వచ్చిందా లేదా అన్నట్టు ఒక మైల్డ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, కానీ ఒక సునామీ లాగా ఉండదన్నమాట. మనకి ఆ భగవంతుడు అనే గొడుగు కిందకి వెళ్ళిపోతున్నాం మనం, ఆ రక్షణలోకి వెళ్ళిపోతున్నాం. ఆ రక్షణే జ్ఞానం అంటే. మరి ఇంత చెప్పిన తర్వాత మనం ఆ జ్ఞాని స్థితికి వెళ్ళటానికి నిరంతరం ప్రయత్నం చేయాలంటే మనకు ఆగామి ముందు రాబోయేది ఏముందో, ఏం తెచ్చుకున్నామో మనకి తెలియదు, ఈ జన్మలో ఇంకా ఏం అనుభవించబోతున్నామో. కానీ మనకున్న ఆయుధం ఏమిటి అంటే మన ఫ్రీ విల్. దాంతో మనం ఎంత గాఢంగా మనం మనతో ఉండగలిగితే, మన శ్వాసతో ఉండగలిగితే, మన ప్రాణాతో ఉండగలిగితే, మన ప్రాణాన్ని షట్చక్రాలలో నిలపగలిగితే, ఆ నిలపగలిగిన ప్రాణశక్తిని మన భ్రూమధ్య దగ్గర నిలపగలిగితే, ఆ భ్రూమధ్యలో నిలపగలిగిన ప్రాణాన్ని పరమాత్మలో ఐక్యం చెయ్యగలిగితే, అది మనలో ఉన్న ఆయుధం, మనకి ఇవ్వబడిన ఆయుధం. అప్పుడే మనం ఈ శరీరం తీసుకున్నందుకు, ఈ జన్మ తీసుకున్నందుకు ఒక సార్థక్యత. ఇవన్నింటి నుంచి తప్పించుకునే ఆయుధం మీ చేతిలోనే ఉంది. అదే సుదర్శనాస్త్రం. మీకు లేదు అనుకుంటున్నారు, మీకు ఇన్విజిబుల్ గా మీ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాను నేను అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ ఇంకొకటి నాకు ఎప్పుడు డౌట్ వచ్చేది, అర్జునుడికి ఉన్న అనేక పేర్లకి ఆ మీనింగ్ చెప్పారు, ఏంటి అర్థం అనేది, కానీ అర్జునుడు అనేది ఏంటి మీనింగ్ అనేది నాకు డౌట్ ఉండేది. అది ఇక్కడ నివృత్తి చేశారు మనకి పరమహంస యోగానంద గారు. అర్జున అన్న పేరుకి గల ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అర్జున అంటే సాంస్క్రిట్ లో రజ్జు. రజ్జు అంటే మనకు తెలిసింది కదా, ద మోస్ట్ పాపులర్ స్టేట్మెంట్ రజ్జు సర్ప భ్రాంతి అని అద్వైతంలో చెప్తారు. ఆ రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడుని సర్పం లాగా చూడటం భ్రమతో.
రజ్జు అంటే ఏంటంటే తాడు. తాడుకి ఇంకొకటి ఏంటి అంటే దాని మీనింగ్ బంధం. అరజ్జు, ఆ రజ్జు అంటే బంధము లేనిది అని అర్థం అర్జునుడికి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు కానీ అసలు అర్జునుడు అంటే పేరుకి అర్థం ఏంటి అంటే బంధము లేనివాడు అర్జునుడు, ఆ రజ్జు అని. అంటే కర్మ అనే బంధనాన్ని తెంచుకున్నవాడు అని అర్థం అన్నమాట. అయితే కర్మ బంధనాన్ని తెంచుకోవటం అంటే ఇప్పుడు వేయించిన విత్తనాలు ఎలా అయితే మొలకెత్తలేవో, ఈ కాలిపోయిన తాడు కూడా మనం అది తాడంతా కాలిపోయింది, అది ఉన్నట్టు కనిపిస్తుంది కానీ టచ్ చేయంగానే బూడిదలాగా భస్మం అయిపోయి కింద రాలిపోతుంది. అది నా అని చెప్తున్నారనమాట మనకి ఇక్కడ. అందుకే అర్జునుడు అని ఈ శ్లోకంలో ఆ చెప్పటం జరిగింది. జీవన్ముక్తుడు ఈ 4 రకాల కర్మల నుండి కూడా విముక్తుడవుతున్నాడు. అంటే తాను చేసే చర్యల మీద ఇంకా పూర్వ కర్మల ప్రభావం ఉండదన్నమాట. అందుకే ఒక జ్ఞాని ఆయన చేసేదంతా ఆ కర్మ యోగిలాగా ఆ స్థితిలో యోగి యోగ స్థితిలో ఉండి చేస్తారు కాబట్టి వారికి ఎటువంటి బంధనము ఉండదు. ఆ రజ్జు అవుతున్నారు. ఇంకా ఇప్పుడు చేస్తున్న కర్మలు ఫ్యూచర్ కర్మలను క్రియేట్ చెయ్యవు. అంటే ఇప్పుడు మన మాటలు కానీ మనం చేసే చర్యలు కానీ అన్నీ కూడా మళ్ళీ ఫ్యూచర్లో కర్మను క్రియేట్ చెయ్యగలవు. కానీ ఒక జ్ఞాని చేసేవి కర్మలు క్రియేట్ చెయ్యలేవు. ఇంకా తాను పూర్తిగా తన అంతరంలో ఆ జాగృతమైన ఆ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, సహజ అవబోధ అంతఃస్ఫురణ ఏదైతే ఉందో, ఆ లోపల నుండి వచ్చే గైడెన్స్ తోనే బాహ్యంగా చర్యలు చేస్తారు కానీ ఇంకా వారికంటూ స్వయంగా ఈ సొంత లాభం కోసం కానీ అటువంటివి ఏది ఉండదన్నమాట. ఆ గైడెన్స్ తోనే ఆయన ముందుకు వెళ్తారు. దాన్ని బట్టి ఆయన చర్యలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఆయనకి కర్మలు అనేవి ఉండవు. అది ఒక యోగికి అర్థమవుతుంది. ఇక్కడ యోగి అంటే చెప్పాను కదా, యోగి డజన్ మీన్ మన సాధకులు కాదు. యోగి అంటే ఆ యోగత్వం సిద్ధించుకున్నవారు, పరమాత్మతో ఐక్యమైపోయి ఉన్నవారు. ఆయనకు అర్థమవుతుంది ఈ శరీరం వచ్చింది అంటే అది నా ప్రారబ్ధ కర్మ వల్ల. కానీ ఫ్యూచర్లో శరీర ధారణ అవసరం లేకుండా ఈ జన్మను నేను సార్థకం చేసుకుంటాను. ఈ శరీరం కేవలం ఒక తెరపై ఆడే తోలు బొమ్మ మాత్రమే. ఆడిస్తున్నది మహా మాయ. ఆ మాయకు నేను అతీతంగా వెళ్తాను, జ్ఞానినవుతాను. అటువంటి జ్ఞానం వస్తుంది ఎవరికి? యోగికి. యోగి ఈజ్ ద వన్ హూ ఈజ్ ఇన్ కంప్లీట్ యూనియన్ విత్ పరమాత్మ. పరమాత్మతో ఐక్యమైపోయి ఉన్న యోగనిష్టాపరుడైన ఆ యోగికి ఈ శరీరం ఒక సాధనమే, నేను ఒక సాధనంగా తెచ్చుకున్నాను, నా ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరం వచ్చిందే కానీ దీనికి పెయింట్లు వేసుకోవటానికి కాదు అన్నది ఆయనకి తెలుస్తుంది. అంటే ఈ శరీరం ఎలా వాడుకోవాలి, దేనికోసం వాడుకోవాలి అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు గొడ్డు చాకరీ చేస్తూ కాదు, ఆ యోగ స్థితిలో పరమాత్మని, ఆ బ్రహ్మాత్మైక్య స్థితిని నేను అనుభవించటానికి, అనుభూతి చెందటానికి, ఆయనలో లయమైపోవటానికే శరీరం తెచ్చుకున్నాను కానీ నిత్యం పనిచేస్తూ ఆస్తులు పెంచుకోవటానికి కాదు అన్నది యోగికి అర్థమవుతుంది. అప్పుడే ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనం ఈ జన్మని సార్థక్యం చేసుకుంటాము. ఇది 37వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 2 శ్లోకాలు తెలుసుకుందాము. శ్రీకృష్ణార్పణమస్తు.